ఒంటికి ఎంతో చలవనిచ్చే సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని ఈ విధంగా తయారు చేసుకోండి. చల్లారిపోయాక కూడా గట్టి పడకుండా ఉంటుంది. పావు కప్పు దాకా సన్న సగ్గుబియ్యాన్ని 2-3 గంటల పాటు నానబెట్టేసుకోండి. ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నేతిని వేసుకొని పావు కప్పు సేమియాని వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే బాండీలో ఇంకొక టేబుల్ స్పూన్ నేతిని వేసుకొని జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే బాండీలో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ సహా వేసుకొని ఇంకొక కప్ దాకా వాటర్ని వేసుకొని సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించేసేసుకోండి. తర్వాత సేమియాని కూడా వేసేసుకొని సేమియాని సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. 1 కేజీ దంచుకున్న బెల్లాన్ని గిన్నెలోకి వేసుకొని 1 కప్ వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగించేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుని తర్వాత సేమియాలోకి ఈ మిశ్రమాన్నంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత కాచి చల్లార్చుకున్న పాలు ఒక పావు లీటర్ దాకా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చల్లారిపోయాక కూడా గట్టి పడకుండా ఉంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది.